హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మాటూరి విద్యాసాగర్ సామాజిక సేవా రంగంలో చేసిన సేవలకు గద్దర్ స్మారక కళా పురస్కారం నంది అవార్డు వచ్చిన సందర్భంగా మెట్రో ఉదయం మీడియాతో డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ముఖాముఖి తొలి తెలుగు వెలుగు మహానంది పురస్కారంతో సత్కరించడమైంది. తన జీవితంలో ఎదగడానికి అనేక కారణాలు ఉంటాయి. నిజాయితీ, నిస్వార్థం, నమ్మకం అనేటువంటి సూక్తితోని ఏ రంగంలోనైనా మనిషి రాణించగలుగుతాడు. అలా రాణించినప్పుడే తన ఎంచుకున్న రంగంలో ఏదైతే ఒక విజయం సాధిస్తాడో ఆ విజయాన్ని సంఘం, సమాజం గుర్తించి అవార్డులు, రివార్డులు మరి ఆ వ్యక్తికి అందజేయడం జరుగుతుంది. అలాంటి కోవలోకే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గ్రామానికి చెందిన మాటూరి విద్యాసాగర్ గారికి ఇండియన్ ఐకాన్ పురస్కార గద్దర్ స్మారక కళా పురస్కార నంది అవార్డు జనవరి 25వ తేదీన వరంగల్ ప్రెస్ క్లబ్లో మరి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సహకారంతో ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వారితోనే ఉన్నాం. మరి ఈ అవార్డు వారికి ఏ విధంగా వచ్చింది, అవార్డు రావడానికి వారు చేసినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి, మరి అవార్డు తీసుకోవడం వారికి మరి ఎలా వాళ్ళ ఫీలింగ్ ఏంటని మనం కనుక్కుందాం. విద్యాసాగర్ గారు నమస్తే అండి. మీకు ఈ అవార్డు ఎలా వచ్చింది, ఎలా ఎంపికలు చెప్పండి. నమస్తే అండి, నా పేరు మాటూరి విద్యాసాగర్. నేను ఎల్కతుర్తి మండల్, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల్ ఆరేపల్లి గ్రామానికి చెందిన నా పేరు మాటూరి విద్యాసాగర్. నేను రాష్ట్ర తెలంగాణ సహకార సంఘాల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ అవార్డు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 4,500 నుంచి 5,500 వరకు మనకు ఒక సొసైటీలు స్థాపించి వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాటి కోసం మేము విధాలుగా సొంత పనులు కూడా బంద్ పెట్టుకొని మేము వాళ్ళకు సేవాభావంలో పనిచేసుకుంటూ వాళ్ళకు లోన్లు ఇప్పించుకుంటూ వస్తాను. నా ఉద్దేశం ఏంటంటే అమ్మ కృషిని గ్రహించి వాళ్ళు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. దీనికి పెద్దలకు వాళ్ళందరికీ ఆ అవార్డు ఇచ్చినంత వరకు నాకైతే తెలియదు. నేను ఒక కార్యక్రమానికి ఒక టెంపుల్ పోయి వస్తున్నా. జనవరి 18వ తారీఖు నాకు ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే నాకేంది రావడం, ఇది ఎట్లా వస్తుంది అంటే నేను సరే మరి అయితే కావచ్చు, మనం ఒక సేవాభావంతో పనిచేస్తున్నాం కదా, ఏమైనా గుర్తించి ఇస్తే ఇవ్వచ్చు, దాని గురించే కాల్ రావచ్చు అని నేను అనుకున్నా. సరే చెప్పండి అంటే మీరు 18వ తారీఖు నాడు కాల్ చేసిన వాళ్ళు మీకు 20వ తారీఖు రోజు మన హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్లో మీకు పురస్కారం సత్కారం ఉంది, మీరు సన్మానం చేయడం జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలని చెప్పిండు. సరే వస్తానండి అని చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి కాల్ చేసి తప్పకుండా రావాలంటే వస్తాం సార్ అండి. 7 రాష్ట్రాల్లో నుండి ఈ అవార్డుకు ఎంపికైన వారిలో తెలంగాణ రాష్ట్రంలో మీరు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా నుంచి మీరు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నమ్మరాకుండా ఉండేది, కానీ ఇచ్చిన తర్వాత నమ్మిన. ఒకటేంటంటే ఒకటి సర్ప్రైజ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే నాకు రావడం ఏంటి అంటే నేను చేసినది సేవలు అనేటివి నా వెనుక ఉన్నాయి. కాకపోతే నేను వాటికి గుర్తించలేకపోతున్నా. నేను చేసుకుంటూ వస్తాను కాబట్టి నేను వాటికి నా అకౌంట్లో గుర్తించుకోలేకపోతున్నా. కాబట్టి వాళ్ళు గుర్తించి నాకు ఇచ్చినందుకు వాళ్ళకు చాలా చాలా నేను రుణపడి ఉంటానని చెప్తుంది. సామాజిక సేవలు చేసిన మీకు ఈ అవార్డు రావడం మీకు ఆనందదాయకం. మరి దీనికి మీరు సమర్థులను భావిస్తున్నారు. అవార్డు అంటే మనం ఏ పని చేసినా కూడా ఒక సంకల్పంతో మనం చేస్తాం తప్ప ఏదో మనకు వెనుక అది వస్తుంది, ఇది వస్తుంది, మనకు అవార్డు వస్తాయని మనం ఇవన్నీ ఊహించలేకనే మన పని మనం చేసుకుంటా ఉంటాం. ఇది నిశ్శబ్దంగా, స్వచ్ఛందంగా మనం వర్క్ చేస్తాం కాబట్టి అది గుర్తించి ఇచ్చిందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రాథమిక సహకార సంఘాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరు సహకార సంఘాల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు? సంఘాల రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తున్నప్పటికీ
ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లాకు వెళ్ళి వాళ్ళను మా విశ్వబ్రహ్మను అందరినీ మోటివేషన్ చేసి మన కార్పొరేషన్ నుంచి ఇలా డబ్బు వస్తుంది, ఇలా మనం తీసుకోవాలి, ఇలా తీసుకుంటేనే మనకు ఆ డబ్బు వర్తిస్తుంది. కార్పొరేషన్ నుంచి 15 మంది గ్రూపుగా చేరి అదొక సొసైటీగా ఏర్పాటు చేసి ఆ సొసైటీ నుంచి మనం లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళకు మోటివేషన్ చేసి ప్రతి గ్రామం తిరిగి, ప్రతి మండలం తిరిగి, ప్రతి ఊరు తిరిగి నేను, నా తోటి మిత్రుడు అధ్యక్షుడు సదానందం గారు, మేము ఇద్దరం చాలా కష్టంగా తిరుగుతాం. మేము ఎప్పుడు ఈ అవార్డుల గురించి మేము ఎప్పుడు ఏం ఆశించకుండానే మేము పనిచేసుకుంటూ వస్తాను, విశాంతంగా వర్క్ చేసుకుంటూ వస్తాను. సహజంగా ఒక మనిషి చేసిన సేవలకు అవార్డు రావడం అనేది సహజం. మరి అందులో జాతీయ స్థాయి నంది పురస్కార్ అవార్డు గ్రహీతగా మీరు ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఈ నంది అవార్డు వచ్చినాక అందరూ కంగ్రాట్స్ చెప్పడం, మీకు కృతజ్ఞతలు చెప్పడం, ఇట్లాంటివి చెప్పుతా అంటేనే నాకు దాని విలువ అనేది నాకు బాగా తెలిసిపోయింది. అది వరకు నంది అవార్డు అంటే ఏదో అనుకున్నా, కానీ అంత గొప్పదని నేను ఇప్పుడే తెలుసుకున్నా దాని గురించి. మనం ఎందుకంటే పేపర్లో చూస్తూ ఉంటాం, అటు ఇటు మనకు అన్నీ చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, వినడమే కానీ మనకు రాలేదు కాబట్టి దాని విలువ అనేది తెలియలేదు ఫస్ట్. ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నా మిత్రులు కానీ, నాకన్నా పెద్దోళ్ళు కానీ, నాకన్నా చిన్నోళ్ళు కానీ అందరూ కంగారు చెప్పి మీకు ఇటువంటి నంది అవార్డు రావడం అంటే చాలా గొప్ప అని వాళ్ళు అనడం, వాళ్ళ నోటితో మాట్లాడుతా అంటే నేను వినడం నాకు చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో నంది పురస్కార అవార్డు గ్రహీతగా ఉన్న మీరు మరి రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతారు? ఉంది. ఈ సంతోషాన్ని ఇంకా ఇంప్రూవ్ అంటే ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని నాకు పట్టుదలగా ఉన్నది. ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ భాగంగా పనిచేస్తానని ఖచ్చితంగా ముందుకెళ్తానని చెప్తాను.